నాకు చిన్న పిల్లలు 2 సంవత్సరాలు. మనం మామూలుగా ఎంతో బాగా మాట్లాడుకుంటాం, ఈ డిస్కషన్ లో చాలా గట్టిగా. నేను నిన్ను బెదిరించిన వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చేసాయి. ప్రశ్నలాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సిగ్నేచర్ స్టూడియో, రెడ్ టీవీ, అంతేకాకుండా కేఆర్ టీవీ ఇలాంటి న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. దేని కొరకు జరుగుతూ ఉన్నాయి? న్యూస్ ఛానళ్ళు వ్యూస్ కొరకేనా? అంతేకాకుండా సబ్జెక్టు పరంగా మాట్లాడుతూ మరి ప్రజలకు, దేశానికి, రాష్ట్రానికి వారికి ఏమైనా సందేశాన్ని ఇస్తున్నారా, లేకుంటే వారికి సమాజంలో ఉన్న వారికి గొడవలు తీసుకొస్తున్నారనే టాపిక్ పైన మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో ముందుగా మనము చూసినప్పుడు సిగ్నేచర్ స్టూడియో, ఆ తర్వాత రెడ్ టీవీ, ఆ తర్వాత కేఆర్ టీవీ, ఇలా ఛానల్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఛానల్లో కూడా కొంతమంది పాస్టర్స్ కావచ్చు, లేకపోతే ఎవాంజలిస్ట్ కావచ్చు, క్రైస్తవ నాయకులు కావచ్చు, ఇలాంటి వారిని కూర్చోబెట్టి చాలా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న క్రమంలో ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులు బాగానే ఉంటున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్టూడియోస్ వాళ్ళందరూ కూడా బాగానే ఉంటున్నారు. ఆ తర్వాత కొంతమంది లైఫ్లో కొన్ని సమస్యలను ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నేను మాట్లాడాలనే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మీ అందరి కొరకు ఈ వీడియోస్ని చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ వీడియో చూద్దాం. కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, లాజిక్ ఇక్కడ క్లారిటీ ఉంది. మహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా, యూదులు అయినా, క్రైస్తవులైనా, యూదులు అల్లాహ్ నమ్ముతారా? క్రైస్తవులు అల్లాహ్ నమ్ముతారా? ఏమనుంది చూడండి, అక్కడ ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. అంటే కేవలం అల్లాను మాత్రమే విశ్వసించాలి వాళ్ళు, ఎవరైనా సరే. రైట్, చూసారు కదా. ఒక రోజున మనం చూస్తున్నటువంటి ఈ ఛానల్లో మహేంద్ర గారు కావచ్చు, ఉపేంద్ర గారు కావచ్చు, తేజ కావచ్చు, అంతేకాకుండా క్రాంతి కూడా కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళనే కాదు కానీ చాలామంది ఉన్నారు. బట్ నేను ఈ 4 మెంబర్స్నే సెలెక్షన్ చేసుకున్నాను. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఉపేంద్ర గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. మీరు కూర్చున్నటువంటి కుర్చీలో ఇంతకుముందు ఒక వ్యక్తి కూర్చున్నారు, ఆ వ్యక్తి ఇలాగే మాట్లాడి జైలుకి వెళ్ళాడు, మీకు తెలుసానన్నారు. అంటే మీరు పిలుస్తుంది జైలుకి పంపించడానికేనా? నా ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైతే సమాజానికి నేర్పాలనుకున్నారో, ఏదైతే ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలనుకున్నారో, ఆ సందేశం అనే టాపిక్ పైన మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు అక్కడ కూర్చోబెట్టి రెచ్చగొట్టి మళ్ళీ జై శ్రీరామ్ అనే పదాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ మీరు తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి రవీంద్ర బ్రదర్ని కూడా అంటే ఇబ్బందిగా మాట్లాడిస్తూ, బెదిరిస్తూ, ప్రాముఖ్యంగా బెదిరిస్తూ, వీళ్ళు బెదిరిస్తారు కానీ తర్వాత వీళ్ళంతా ఒకటేనండి. వీళ్ళంతా తర్వాత ఒకటే. ఎవరెవరు ఒకటే అంటే అక్కడ చేసిన వాళ్ళైనా మాట్లాడుకున్న వాళ్ళైనా ఒకటే. ఒక రోజున రెడ్ టీవీలో తేజ, అలాగే ఒక మేడం గారు ఉన్నారు, బ్రాహ్మణ్స్. వారు అప్పటి వరకు జై శ్రీరామ్ యొక్క నినాదము జరిగింది. చాలా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుకున్నారు. చాలా ఫైట్ జరిగింది, మాటల యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత చివరికి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చివరిలో కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. మీ అందరి కోసం ఈ వీడియో చూద్దాం. మనం మామూలుగా ఎంతో బాగా మాట్లాడుకుంటాం, ఈ డిస్కషన్ లో చాలా గట్టిగా యుద్ధం చేసినట్టు అయింది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా, చాలా ఫ్రీగా, చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారికి ముందు ఇచ్చినటువంటి స్పీచ్ ఎట్లా ఉంటుందంటే గొడవ పెట్టినట్లు, అంతేకాకుండా రెచ్చగొట్టినట్లు అలా మాట్లాడిస్తున్నారు. తర్వాత మీరు బాగుంటున్నారు. ఆ తర్వాత మనకు తెలుసు అజయ్ బాబు గారు అలా మాట్లాడేసిన తర్వాత గొడవలు జరిగాయి. కొద్ది రోజుల తర్వాత కూడా తను జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు గమనించండి, అదే ఇంటర్వ్యూకి ఆయన రాకపోతే, అదే ఇంటర్వ్యూలో కూర్చోకపోతే, అదే ఇంటర్వ్యూలో మాట్లాడకపోతే ఆయన మాట్లాడేవాడు కాకపోవచ్చు. అంతేకాకుండా మీరు అలా ప్రశ్నలు అడగకుంటే ఆయన చెప్పేవాడు కూడా కాకపోవచ్చు. కాబట్టి నేనేం చెబుతున్నానంటే, వ్యూస్ కొరకు క్రైస్తవ సమాజాన్ని దయచేసి రెచ్చగొట్టకండి. వ్యూస్ కొరకు క్రైస్తవుల్ని పిలిచి ఇలాంటి వీడియోస్ మీరు చేయకూడదనే నేను ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలను నేను క్లుప్తంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మహేంద్ర గారికి ఒక స్టాండర్డ్ ఉంది, ఒక విశ్వాసం ఉంది. ఆయన ఒక విశ్వాసం, ఒక ధర్మాన్ని ఎన్నుకున్నాడు, ఆ ధర్మంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా నేను అన్వేషకుడిని,
అన్వేషిస్తూ ఉంటానని చెప్పేసి సాంబశివరావు గారిని కావచ్చు, లేకపోతే అజయ్ బాబు లాంటి వాళ్ళని కావచ్చు, ఇంకా చాలామందిని అక్కడ కూర్చోబెట్టి చాలా ప్రశ్నలు అడిగి చివరికి ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ వక్తలు షఫీ కానీ సిరాజ్ బ్రదర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు, చాలామంది తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు ఆయన స్టాండర్డ్ అనుకుంటుంది, కానీ ఎదుటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా బయటకు తీసుకురావాలనేది ఆయన ఆలోచన. అలాగే మనం చూస్తూ ఉంటాం ఉపేంద్ర కూడా రెచ్చగొట్టే మాటలు, ఎదురుగా ఉన్న వ్యక్తులు రెచ్చగొట్టి మాటలు మాట్లాడుతూ చేయటం ద్వారా ఏమవుద్దండి, మీరు బాగానే ఉంటారు, చేసిన మీరు బాగానే ఉంటారు, మీ స్టూడియో బాగానే ఉంటుంది, కానీ అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేస్తాం. అప్పటికి చెబుతూ ఉన్నాడు ఆ సహోదరుడు ఎక్కడో తనపైన అటాక్ కూడా జరిగిందని చెప్పేసి. ఆ తర్వాత మనం చూసాం తేజ కూడా ఏం మాట్లాడాడంటే, ఇంటర్వ్యూ మనం చేసాం కానీ చట్టపరంగా ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూసుకుంటారు, ఇప్పుడు మీరు పిలిచేది మీరు ప్రశ్నలు అడిగేది మీది, క్రియేట్ చేసేవాళ్ళు కూడా మీరే, చివరకు సమాధానం చెప్పినప్పుడు మాత్రం చట్టం గుర్తొస్తుంది. సో మళ్ళీ ఒక వీడియో చేశారు కదా, ఏదో షార్ట్ న్యూస్లో మళ్ళీ పనిచేస్తున్నట్టుంది, లేకపోతే మీరు సొంత ఛానల్ పెట్టుకోవచ్చు, అక్కడ కూడా ఇంటర్వ్యూ చేశారు, చూద్దాం ఆ వీడియో. నాకు చిన్న పిల్లలు 2 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఆ వారం రోజులు నా బిడ్డ రైట్, మళ్ళీ అజయ్ బాబుని ఆయన కూర్చోబెట్టి మాట్లాడారు కదా. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అవసరానికి మీరు, అనవసరానికేమో చట్టం. సో ఇలాంటివి చేయడం ఏం బాగుంటుందన్న ఉద్దేశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత ఇక క్రాంతి గారు ఎలాంటి వాళ్ళంటే గౌరవించినట్లు, మంచి ప్రేమను చూపించినట్లు, చక్కగా మాట్లాడుతూనే ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా లాగేస్తూ ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఒక ఫీలింగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ క్రాంతి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళే కాదు, చాలామంది యూట్యూబ్లో కూడా ట్రెండ్లో ఉండాలని చెప్పేసి ఏదేదో చేస్తూ ఉంటారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు నా కంట ఒక వీడియో పడిందండి. అంటే ఎలా ప్రజల్ని వ్యూస్లోనికి తీసుకురావాలన్న విషయాన్ని ఇద్దరు సహోదరులు కలిసి ఒక వీడియో చేశారండి. ఆ వీడియో నేను చూశాను, మీ కొరకు ఆ వీడియో వేస్తాను, చూద్దాం ఒకసారి. అనేది వీడి ఛానల్ శ్రీరంగ నీతులు చెప్పే ఈ వెధవ ఎంత బేవసగాడో తెలిస్తే మీరందరూ వీడిని చెప్పుతో కొడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేసిన వాడి పేరు సాయి. అరే సాయి, నీకు చెప్తున్నా, ఈ వీడియో చేసినందుకు నువ్వు 24 గంటల లోపు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నువ్వుండవు, నీ ఛానల్ ఉండదు, జాగ్రత్త. నువ్వు నన్ను తిట్టిన వీడియో కన్నా నేను నిన్ను బెదిరించిన వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చేసాయి. ఏంటో ఈ లోకం గురువు గారు, యూట్యూబ్ లో ఇద్దరు తిట్టుకుంటే చూసే జనాలకి మహా ఇంట్రెస్ట్, లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. ప్రెసెంట్ ట్రెండ్ అదేగా. ఇలా యూట్యూబ్ లో పోట్లాడుకుంటూ ఉంటే కంటెంట్ కోసం కష్టపడకుండా. రైట్, చూసారు కదా, వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకున్నట్టు, వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకున్నట్టు, ఆ వ్యక్తి పైన ఇతనికి ద్వేషం ఉన్నట్టు, ఈ వ్యక్తి పైన అతను ద్వేషం ఉన్నట్టు సృష్టించి వీడియోని ఏం చేశారంటే వైరల్ చేస్తున్నారు. అలాగే న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా, నేను అందరిని అనట్లేదు, కొందరిని మాత్రమే, అంటే క్రైస్తవ్యం నాయకులను కూర్చోబెట్టి, సేవకులను కూర్చోబెట్టి మీ వ్యూస్ కొరకు, ఏమండి న్యూస్ ఛానల్ అన్నీ కూడా వ్యూస్ కొరకు ఏం చేస్తున్నారంటే వారిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు తీసుకురావడానికి ఉద్రేకపరమైనటువంటి అంశాలను బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఛానల్స్కి ముందే చెప్పాను, ఏం చెప్పానంటే ఒక ముస్లిమ్స్ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రజలాడని చెప్పించడం కానీ, ఒక హైందవ సహోదరుడిని కూర్చోబెట్టి కానీ ప్రజలాడని చెప్పించడం కానీ, అలాగే ఒక క్రైస్తవ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి జై శ్రీరామ్ అని చెప్పించడం కానీ, లేకుంటే ఇంకొక వ్యక్తిని కూర్చోబెట్టి వారు నమ్ముతున్నటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి ఆ మాటను మరలా వీళ్ళతో చెప్పించడం కానీ ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను స్టార్టింగ్ నుండే చెప్పించుకుంటూ వస్తున్నాను. అయినప్పటికీ కూడా మరలా ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. మరలా రీసెంట్గా నేను చూశాను, ఉపేంద్ర సహోదరుడు ఇంటర్వ్యూ చేస్తూ కూడా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలాగనే సేమ్ కంప్లీట్గా మళ్ళా అదే మాట్లాడిస్తున్నారు. మళ్ళీ మాట్లాడిస్తూ ఏమంటున్నారంటే, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ మేము మిమ్మల్ని గౌరవిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని గౌరవించాలి కదా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించాలి కదా. అయితే ఇక్కడ ఉపేంద్ర గారికి నేను ఒక
చిన్న విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. సో వారు మాట్లాడినటువంటి ఇంకో మాట ఏంటంటే, నేను అట్లా మారేవాడిని కాదు, మీ మాటలు అట్లా నమ్మేవాడిని కాదు, అంటే క్రైస్తవునికి నన్ను అంటే నేను సువార్త ప్రకటిస్తున్న నమ్మేవాడిని కాదన్నట్టుగా మాట్లాడారు. సార్, బలవంతంగా ఎవరు కూడా ఇప్పుడు ఇంతమందిని ఇంటర్వ్యూ చేశారు, ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని క్రైస్తవులు కమ్మని అడిగారా? బలవంతంగా ఏది ఉండదండి. కాబట్టి మీరు అక్కడ రెచ్చగొట్టే మాట దయచేసి మాట్లాడకండి. మీరు చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇలాంటి న్యూస్ ఛానల్ యాంకర్స్గా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సో నేను వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నేను శుభాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇది మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. అంటే మీరు చేయటం ద్వారా హైందవ సమాజానికి క్రైస్తవులు శత్రువులు చేస్తున్నారు. అలాగే కొంతమంది ముస్లిమ్స్ను కూడా హైందవులకు శత్రువులు చేస్తున్నారు. ఇలాగన శత్రుత్వం అనేది మనుషుల మధ్యలో పెరుగుతూ ఉంది. మీకు తెలుసా, పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా తన ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని కట్టినప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి మీరు. అక్కడ సిలువ కూడా వేశారు. వాళ్ళు సిలువ కూడా వేశారు. అంటే క్రైస్తవ సమాజాన్ని గౌరవిస్తున్నట్లు, ముస్లిం సమాజాన్ని గౌరవిస్తున్నట్టుగా కూడా అక్కడ ఇలాగ వేశారు. చూద్దాం ఒకసారి మీ కొరకు. రైట్, చూసారు కదా, ఇలాగన గౌరవించుకుంటూ ప్రేమించుకుంటున్నటువంటి సందర్భాలు. అయితే పిలుపు అనేది ఎవరి ఇష్టం వాళ్ళదండి. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మహేందర్ గారికి, అంతేకాకుండా ఉపేందర్కి, అలాగనే తేజ గారికి, అలాగనే నాకెంతో ఇష్టమైనటువంటి క్రాంతికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని వీక్షించి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి వీడియోస్ చూసి మీరు రెచ్చిపోకండి, రెచ్చగొట్టుకోమాకండి. ఇదంతా కూడా యూస్ కొరకు చేసినటువంటి న్యూస్ ఛానలే తప్ప ఇందులో ఒకరిపైకి ఒకరు వాళ్ళు ఎలాగా కొట్లాడుకోరు, వాళ్ళు ఒకరిపైన ఒకరు మనస్పార్థాలు పెట్టుకోరు, తిట్టుకోరు, ఏం చేసుకోరు. బయటకు వచ్చినాక బాగానే ఉంటారు. కానీ అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులపైనే హైందవ సహోదరులు కానీ, ముస్లిం సహోదరులు కానీ, ఇంకా ప్రతి ఒక్కరు కూడా అంటే కొంత ద్వేషం పెట్టుకొని, కోపం పెట్టుకొని ఏం చేస్తారంటే అట్లా మాట్లాడతాడా ఇట్లా మాట్లాడతాడా అని చెప్పేసి మీరు అక్కడున్న వ్యక్తులపైన కోపాలు పెంచుకుంటున్నారు. ఆ విషయాన్ని నేను గుర్తు చేయడానికే నేను ఈ వీడియో చేశాను. కాబట్టి ఫ్రెండ్స్, అక్కడ మాట్లాడిన ప్రతి మాట కూడా సందర్భానుచితమైనటువంటి మాటలే తప్ప అక్కడ ఎవరిని అగౌరవపరచడానికో, ఎవరిని నిందించడానికో, ఇంకొకరిపైన నిందలు వేయడానికో ఇలాంటి ఇంటర్వ్యూలు జరగవు. కాబట్టి జరుగుతున్న ఇంటర్వ్యూస్ అన్నీ కూడా దీవెనకరంగా ఉండాలి అంటే చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మీరు చూశారు. ఇక రాబోతున్న ఇంటర్వ్యూస్ కూడా ఇలాగ ప్రేమ కలిగి ఉండాలని కూడా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.